సిమ్రాన్ గారితో చేసేటప్పుడు మీకు ఆవిడతో అనుబంధం ఎలా ఉండింది? ఆవిడ ఎలా చేస్తారు? ఎలా కో-ఆర్టిస్ట్‌తో ఎలా ఉండేవారు? సినీ ఆవిడ ఏజ్లో కాకపోయినా ఆర్టిస్ట్గా సీనియర్ కదా, చాలా పొలైట్గానే ఉండేవాళ్ళు. ఏ బంధం లేదు, అనుబంధం అన్నారు. ఏ బంధం లేదా? ఏ సంబంధం లేదు, ఏ బంధం లేదా, సింపుల్గా చెప్పారు. ఒక ఇద్దరు కో-ఆర్టిస్టులు అద్భుతంగా కోఆపరేట్ చేసుకుని నటించామంటారు అంతే. మరి అప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు చాలా ఆఫర్స్ వచ్చాయి కదా, ఒకటి రెండు సినిమాలు మీకు ఆఫర్ రాలేదు. ఒట్టే చెప్తారా? భగవద్గీత కొట్టేసి ఆల్రెడీ మాట్లాడుకో రాలేదు. ఒకటే సినిమా హీరోగా చేశారా? ఏమో అల్లరి నరేష్ గారితో కూడా చేశా, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, ప్యారలల్ హీరో కొట్టి చేశా, మిస్టర్ గిరీశ్ అని వాళ్ళే. మా అల్లుడు వెరీ గుడ్ లో కూడా మీరు చాలా ఆల్మోస్ట్ మెయిన్ ఒక క్యారెక్టర్ నరేష్ గారితో చాలా దగ్గర క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్లు చేశా. ఈవి సత్యనారాయణ గారు వారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా గొప్ప డైరెక్టర్ ఆయన కథ నేటివిటీతో, హ్యూమరు, ఫన్ను, ప్రతి సీన్లో ఎందుకు నవ్వు వస్తుంది, ఎందుకు నవ్వాలి, ఇంకా రాయాలి అని అలా ఆలోచించి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఈజీగా సినిమా తీశారు. అదేదో తేలిగ్గా అయిపోయింది కాదు, ఎంతో కష్టపడి ఆయన డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్కి రిలీజ్ చేసేవారు. అంత స్పీడ్గా వర్క్ చేసేవారు. ఒకసారి సీరియస్గా తీసేవాడు ఆయన కామెడీ సినిమా ఆయనది. అది అయిపోతే మళ్ళీ చాలా ఫ్రెండ్లీగా అయిపోవాలి. ఆయన లేకపోవటం కమెడియన్స్ అలాంటి చాలా లోటు. నేను కూడా చేశాను సార్ వారితో, మనం చేసాం సినిమాలో ఆల్రెడీ వెరీ గుడ్, రెండు సినిమాలు చాలా చాలా. లీలామాల్ సెంటర్ సినిమాలో మీతో నేను కలిసి నటించిన, అవునవును, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ టైమింగ్కి. ఇప్పటికీ ఆ థియేటర్ మీద వెళ్తుంటే అయ్యే గుర్తుకొస్తాయి. వేసవికాలం లంగరవసం అక్కడ ప్రతాప్ థియేటర్ కదా అది, అదే అదే లంగరవస్ ఫ్లైఓవర్ మీద చూస్తే కనిపిస్తుంది. మంచి ఎండలో ఎండల్లో ప్యాకాలు కూడా తీసేది తప్పేం లేదు. మేమందరం కలిసి కూర్చొని సరదాగా ఆడుకుంటే మామూలు కామెడీ కాదు బాబు, బాగుండేది. మామిడికాయ పప్పు రోజు అదే తినేవాళ్ళు. మామిడికాయ పప్పులో పక్కనే అంతా అందరం హిట్ అయింది ఆ సినిమా, సూపర్ హిట్ సార్. మంచి అందులో సాంగ్ మీరేమో బొంగున్న మంగని చూస్తే దేవి ప్రసాద్ గారు, ఆయన ఉందండి ఇంటర్వ్యూ నాకు ఇవాళ ఉందా, మధ్యాహ్నం తర్వాత. చాలా మంచి మనిషి ఆయన దేవి ప్రసాద్ గారు అద్భుతమైన, అంటే మనిషికి చాలా ఫ్రీడమ్ ఇచ్చి చేయిస్తారు. మీకు మీ కెరీర్ మొత్తంలో ఈయనతో చేస్తే కంఫర్ట్, నేను సినిమా నాకు ఫ్రీడమ్ ఇస్తారు అనుకున్న డైరెక్టర్ ఎవరు? అలా చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళిద్దరు చెప్పండి జనాల కోసం, నా కోసం. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, ఓ వినయ్ గారు, వైట్ల సీని గారు, ఇంకా ఈవివి గారు. కంఫర్ట్గా ఉన్న ఆయనది ఒక మంచి క్యారెక్టర్, ఒక చెయ్యాలనిపించే ఇది, ఒక నటుడిగా ఉత్సాహం వస్తుంది. అంతా అలా సీన్ డ్రైవ్ చేస్తుంటారు, అదొకటి. అలాగలా అందరూనే లైఫ్లో ఎప్పుడు నవ్వుతూనే ఉండాలంటారా? ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉంటాయి? కృష్ణ భగవాన్ గారి ఇంట్లో ఎప్పుడైనా కూర్చొని పెయిన్ వచ్చింది, ఏదైనా ఉందా ఇన్సిడెంట్ ఏదన్నా? ఇది కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ అడిగేవాడు, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటుందా, నువ్వురే నవ్వుతూనే ఉంటావా జీవితం అంతా? అప్పుడు తెలియక అనేవాడు. అయితే తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు వరకు, ఈ ఏజ్ వరకు నవ్వుతూనే గడిపేశాను, సరదాగానే గడిపేశాను. దానికి కారణం అజ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఒట్టే చెప్తున్నా. నేను అజ్ఞాని కాబట్టి క్వశ్చన్ అడిగాను అన్నట్టు. ఇదైతే నిజం. నాకు ఆయనతో మాట్లాడడం అసలు ఏమంటారు చూసారు, హనుమంతుని ముందు కుప్పు గింతలని అబద్ధాలు చెప్ప లేదు, నిజం. మీరంటేనే అసలు ఫస్ట్ నేను ముందు వచ్చి కూర్చొని టెన్షన్ ఎట్లా ఎందుకు మనం మీరు ఎంతవరకు చదివారు? నేను కాకినాడలో చదివేవాడిని, ఇంటర్మీడియట్ కాకినాడలో చదివాను. మా ఊరు ఇంచుమించు కైకోలు, మా ఊరు దగ్గర. అక్కడ బాగా చదివేస్తున్నా అని చెప్పి హైదరాబాద్లో జాయిన్ చేశారు డిగ్రీ. బాగా చదువుతున్నాడు వీడని. ఇది ఒకటే చెప్పను, ఇక్కడ బీకామ్ చేశాను. క్లాసులో కన్నా బయట ఎక్కువ ఉండేవాడిని. ఎందుకు? మా బ్యాచ్ అంతా క్లాసులో ఏముంటుందండి, బయట ఊరికే తిరుగుతూ టీలు తాగటం, జోకులు ఇవన్నీ వేసుకున్నాం.
అలాంటి టైంలో శివకుమార్ అని అతను మీ క్లాస్లో పలానా అమ్మాయి బాగుంటుంది కదా అని. ఆ అమ్మాయి నీ గురించి ఏదో మాట్లాడుతుంది ఒక రోజని అబద్ధం చెప్పారు. శివకుమార్ అంటుంది ఏదో నిజమా అన్నాడు. లేదంటే 2 రోజుల మీద లవ్ లెటర్ వేసాను, ఆ అమ్మాయి వేసినట్టు. ఎవరికి వేసారు మీరు? ఆ శివకుమార్కి. అమ్మాయి వేసినట్టు మీరు వేసారు. సూపర్. అతను చాలా మురిసిపోయి నాకు చెప్పలేదు, చెడగొట్టేస్తా అనుకున్నాను. అంటే నేను కోతి పని చేసేవాడిని చెప్పలేదు. ఇంకో లెటర్ వేసి మీరు సఫారీ డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుంది అన్న. నాకు సఫారీ డ్రెస్ ఇష్టం ఉండదు. ఆ బ్రౌన్ కలర్ ముక్కు పొడిన కలర్ అంటే రాడి తోడు కుట్టించుకున్నాడు జేబులు. ఆయన మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసి చేస్తున్నాడు ఇది. మరో చెప్తే టికెట్లు తీయండి నేను వస్తున్నాను, నా అమ్మాయి వేసినట్టు. మరి ఎలా రెస్పాండ్ అయ్యేవాడు అమ్మాయిని చూసి నాకు అర్థం అవుతుంది. అమ్మాయి నవ్వుద్ది చూద్దంతే తప్ప ఏముంటుంది. మరో చరిత్రగా అమ్మాయి రాలేదు, మేము 4 వెళ్ళి ఆ టికెట్లు తీసుకుని మేమే చూసాం. ఓహో సూపర్. సంజయ్ థియేటర్. ఇది తెలిసిపోయి అమ్మాయికి ఫోన్లు చేసేవాడు నా పేరు మీద. అమ్మాయి క్లాసులో నాకు సీరియస్గా చూసింది. ఒకసారి నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూలో, ఎవరు బయటకు వెళ్ళలేదు స్టూడెంట్స్, ఐ లవ్ యూ అని చెప్పుద్దేమో. చెబితే ఇలా నువ్వు ఇలా చేస్తున్నావు, మన 18వ తారీఖుని 7వ తారీఖుని 6వ తారీఖుని 23వ తారీఖుని ఫలానా నెల అని చెప్పి నువ్వు ఫోన్లు చేస్తావు. నా దగ్గర జయప్రద గారి నెంబర్ ఉంది, అంత అందుగా ఆవిడకే నేను ఫోన్ చేయను, నీకెందుకు ఫోన్ చేస్తా అన్న. లేదు నువ్వే. అది కంటిన్యూ అయింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, అమ్మాయి వెళ్ళిపోద్ది, నేను వెళ్ళిపోతాను. ఇంకా ఎండింగ్ ఆఖరి రోజు మాట, మనం విడిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు కలవకపోతే జీవితంలోని. ఆ ఫోన్ మట్టుకు నేను చేయలేదు, లేదు నువ్వే చేసావని వెళ్ళిపోయి. ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఫోన్ మట్టుకు నేను నీకు చేయలేదు, ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. అమ్మాయి ఇప్పుడు అమ్మమ్మ అయిపోయాడు, పేర్లు చెప్తే డిస్టర్బ్ అవుతారు. వద్దులేండి, పేరు అవసరం లేదు. అబ్బా ఫస్ట్ టైం ఇన్ ఇంటర్వ్యూలో ఇంతగా నవ్వానండి బాబు నేను. అమ్మా మామూలుగా లేదు ఈ స్టోరీ అయితే. మొత్తానికి ఇలాంటి కొట్టేసి చెప్పారు, మీరు మాత్రం చేయలేదు అంతే కదా. ఏమంటే ఆయన చేయలేదంట. ఇప్పటికైనా మీరు ఒకసారి గుర్తు చేసుకొని ఆ రోజులో రింగ్ 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 అని వెళ్ళండి. ఇప్పుడు ఏమంటే మొక్కల్ని పిల్లది ఉంటారు ఏముంది, అప్పుడు అయితే అమ్మాయి ఉంది. బాగుండేదండి అమ్మాయి, చక్కగా కొంచెం జయచిత్ర గారిలా ఉండేది. ఓ అంటే బాగున్నట్టేగా సార్, చాలా బాగున్నట్టు, పెద్ద కళ్ళు చక్కగా, అంతే కదా. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సార్ చెప్పండి సార్? అందం అయితే నేను జయప్రద గారిని లైక్ చేసేవాడిని కాలేజీలో చదువుకున్న రోజుల్లో, అందం ప్రకారం. లేకపోతే సావిత్రి గారా? శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అందంగా ఉంటారుగా. అందం మీరు అడిగేది నటన కూడా. అందం అయితే జయప్రద గారే అంటారు. ఇప్పటికీ ఆవిడ ఎవరు గ్రీనే. అవునా? ఇప్పటికీ చూసారా, పండులా ఉంటారు, తెల్లగా. అసలు ఏమి అసలు భలే అందగత్తే, నిజంగా సూపర్. మీ టేస్ట్ మాత్రం మంచి టేస్ట్ సార్.